శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 17వ అధ్యాయము గురుదత్తాభయదానం, 2వ కందార్థము, క్రమ సంఖ్య 261. పతి అయినను సతి అయినను అతి సాహస పరులుగాక ఆంతర్యమునన్ రతివేళ్ల లజ్జపడ సంతతి కలుగదు చూడుమట్ల తగదు లజ్జించ గురు శిష్యులు తగు లజ్జానుంచ మతిని నీవిట్లు సమ్మతి చేసి ఏ సంగతి నన్నడుగుము బోధ స్థితి నీకు దృఢపరతు తగదు లజ్జించ గురు శిష్యులు తగు లజ్జానుంచ. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 17వ అధ్యాయము గురుదత్తాభయదానము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 261. క్రిందటి కందార్థంలో నీవు నన్ను ఆశ్రయించినావని, ఈ పరిపూర్ణ బోధ నీ మనసుకు అతికేలా ఎన్నో ఉపాయములు ఉపమేయములతో ఉదాహరణలతో నీకు తెలియచేసినాను. చక్కగా విన్నావు కదా. ఇక దీన్ని నీవు ఎన్నటికీ విడవకు, మరణము చేసుకొని చుండుము. ఇది నా ఆజ్ఞ, నా ఆజ్ఞను మీరకుము. నన్ను నీవు నేను నిన్ను ఎట్టి మంచి సమయములో కలుసుకున్నామో కానీ నన్ను నువ్వు విడలేవు, నేను నిన్ను విడిచి ఉండటము కష్టము, విడవవద్దు నాయనా అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 17వ అధ్యాయము గురుదత్త అభయదానములో 2వ కందార్థము, క్రమ సంఖ్య 261. ఈ కందార్థంలో ఆ గురు శిష్యులు ఉభయులు, గురువు శిష్యుడు వారు ఇద్దరు, అంటే ఉభయులు అనగా ఇద్దరు కూడా ఆ గురు శిష్యుల ఉభయ నిర్ణయం ఎలా ఉండాలనో ఇక్కడ తెలియచేస్తున్నారు. అంటే గురువు గాని శిష్యుడు గాని వారిద్దరి నిర్ణయం ఎలా ఉండాలనో ఈ కందార్థము ద్వారా మనకు తెలియచేస్తున్నారు. శిష్యుడు తన మనసులోని సందేహములను గురుమూర్తిని దాచుకొనకుండగా అడిగి తెలుసుకొనవలెనని ఈ కందార్థములు మనకు తెలియజేయుచున్నారు. ఎలాగంటే
పతి అయినను సతి అయినను, పతి అయినను సతి అయినను అతి సహాస పరులుగాక ఆంతర్యమునన్. రతివేల లజ్జపడ సంతతి గలగదు, చూడుమట్ల తగదు లజ్జించ. గురు శిష్యులు తగు లజ్జ నొంచ. మతిని నీవిట్లు సమ్మతి చేసి ఏ ఏ సంగతి నన్నడుగుము, బోధ స్థితి నీకు దృఢపరుతూ తగదు లజ్జించ. గురు శిష్యులు తగు లజ్జ నొంచ. శిష్య, పతి అయినను సతి అయినను, ఇక్కడ పతి అయినను సతి అయినను అనగా భార్యాభర్తలు ఇరువురిలో ఒకరైనా ఎవరైనా ఒకరు. పతి అనగా భర్త, సతి అనగా భార్య. భార్యాభర్తలు ఇరువురిలో ఒకరైనా అతి సహాస పరులుగాక ఆంతర్యమునన్. ఇక్కడ అతి సహాస పరులుగాక ఆంతర్యమునన్ అనగా ఆ భార్యాభర్తలు ఇరువురిలో ఒకరైనా కూడా అత్యంత ఉత్సాహముతో, అత్యంత ఉత్సాహముతో ఆంతర్యమునన్ అంటే మనస్సులో ఎటువంటి సంకోచము లేకుండా, రతివేళ. రతివేళ అనగానేంటి అంటే సంసార జీవన విధానంలో లజ్జపడ్డా. లజ్జపడ్డా అనగానేమిటి? రతివేళ. రతి చేసుకోవాలని ఇచ్చగలిగినప్పుడు అంటే సంసార జీవన విధానంలో లజ్జపడ్డా, అభిమానపడినచో సంతతి కలగదు. వంశాభివృద్ధికి కావలసిన సంతానము కలగజాలదు కదా. చూడుమట్లా ఆ విధముగా నీవు ఇందలి రహస్యమును గమనించుము. వారిరువురిలో భార్యాభర్తలు ఇరువురిలో ఒకరైనా సిగ్గు విడిచి సాహసము చేయకపోతే, ఉత్సాహముతో ముందుకు వారిద్దరు పోకపోతే కార్యము జరగదు, సంతానం కలగదు, వంశము అభివృద్ధి కాదు. లజ్జపడ్డా, సిగ్గుపడ్డా, అభిమానము విడిచకున్నా సంతతి కలగదు, వంశము అభివృద్ధి కాదు. అట్లునే ఆ విధముగా నీవు కూడా ఇందలి రహస్యమును గమనించుము. తగదు లజ్జించ. బోధ ఆరూఢ విధానమునకు ఎట్టి సందేహమునకు తావీయకుము నాయన. గురు శిష్యులు తగులజ్జ నుంచ. పరిపూర్ణ బోధను ఉపదేశించుటకు ఆ గురువు గ్రహించుటకు శిష్యుడు ఎట్టి అభిమానమునకు లోను కాకూడదు. అంటే లోకములో సహజముగా ఆ భార్యాభర్తలు, ఆ భర్త అయినను లేక భార్య అయినను సంభోగించు సమయమునందు ఎవరైనా ఒకరు మనసులో సిగ్గు విడిచి ఆ ముందుకు పోయి కార్యరూపము దాల్చక ఇద్దరు సిగ్గు, లజ్జ, భయములతో కూడి ఉన్న ఎడల సంతానము కలగదు, వంశము పేరు నిలవదు. అట్లునే గురు శిష్యులు బోధ విషయములో కూడా శిష్యుడు తనకు కలిగే సందేహములను గురువును అడిగి తెలుసుకొనక భయము, సిగ్గు, అభిమానము పెట్టుకొని ఉండిన ఎడల, ఆ గురువు కూడా తెలపక ఉండిన ఎడల సంశయములు రహితపడవు. సంశయములు రహితపడవు. సిగ్గు, అభిమానము, భయము ఉన్న ఎడల
ఆ సంశయములు రగితపడవు, ఈ బోధ మర్మములు తెలియబడవు. మతిని నీవిట్లు సమ్మతి చేసి, మతి అనగానేంటి? బుద్ధి. నీ బుద్ధిచే ఈ విషయమును చక్కగా విచారించి, ఏ ఏ సంగతి నన్ను అడుగుము, అబోధయందు ఎట్టి అంశములు సందేహముగా నున్నను వాటి నిర్భయముగా నా దగ్గరుంచుము. బోధ స్థితి నీకు దృఢపరుతూ, పరిపూర్ణ బోధయందు స్పష్టమైన అవగాహనతో నీకు గట్టిగా ఆరూఢత కలిగించగలను. అందువలన సందేహములను సిగ్గుపడి దాచుకొనినచో ఫలితము లేదు. కనుక నీ మనస్సులో ఎటువంటి సందేహము లేకుండా ఈ విషయమును ఆమోదించి, ఏ ఏ విషయములు అడగవలెనో అవి నన్ను అడుగుము. నిన్ను బోధ స్థితి పొందించుటకై చెప్పి నేను దృఢపరుతును అంటూ మనకు ఈ కందార్థము ద్వారా భావనను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.